నేనైతే ఇలా ఉంటాను. కాసేపు ఆడు కాసేపు పడతాను వాడు. నాకు ఇక తీరా అంటే తీడు. అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే పొద్దున్నే మాసం తీయమన్నారు. మాసం అంటే పొంటు మాసం తీయమన్నాడు. అందులో నువ్వు కీసులో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను ఫ్రిడ్జ్లో ఎన్ని ఉంటాయి? 3 పీసులు ఉంటాయి. 3 పీసులు ఉంటాయి. అందులో 2 వండమన్నాడు. ఆ పీసులు ఎలా ఉంటాయి చెప్పనా? చూసారా ఈ పీసులు ఎలా కొయ్యి పీసులు. ఈ పైన ఉన్నదంతా కొవ్వు అనమాట, నూనె. ఈ 2 ముక్కలు వండాలి. ఈ 2 ముక్కలు కదా నేను చెప్తాను ఇప్పుడు ఒకసారి. చెయ్యంత నూనె అయిపోయింది, జిడ్డి కొవ్వు ముక్కలు. ముక్క అట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో వేసాను. ఈ 2 ముక్కలు అనమాట ఐస్ గడ్డేసి ఇంక చూడండి ఎలా ఉన్నాయి. ఈ 2 ముక్కలు శుభ్రంగా ఈ నిమ్మకాయ వేసి శుభ్రంగా కడగాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా, స్మెల్ వస్తుంది అని శుభ్రంగా కడగమంటారు. చేతికి నూనె జిడ్డు అంటిపోతుంది. ఇక నిమ్మకాయ ఇందులో నిమ్మకాయ పిండితే క్లీన్ అయిపోద్దంట. మనకి ఏది మనకు తెలియదు కదా. రెండు ముక్కలు తీయమన్నాడు కదా, 2 ముక్కలు తీసి ఏదో వీడియో చేసి దానికి కథ ఏంటో చెప్దాం అనుకున్నాను. కానీ నేను మళ్ళీ సరిగ్గా పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇంకో ఉల్లిపాయలు అయ్యని. కానీ వెంటనే ఫోన్ చేసి ఏమన్నాడంటే మొత్తం మాసం తీయమన్నాడు. ఇంకో మొత్తం మాసం తీసాను. అవి ఏంటంటే ఐస్ కట్టేసినాయి కదా, నీటిలో వేసిన తర్వాత ఇవి విడివిడి అవుతాయి ముక్కలు. ఏ ముక్క ముక్క విడుతుంది కాబట్టి అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు, అప్పుడు ఏం వండాలో చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయింది. 10:30 అయింది. చెప్పుకొనే వండుదాం పోనీ. ఇప్పటికైతే అప్పుడు కానీ పొద్దున్నే తీసుకుంటే అవి నీటిలో వేసుకుంటే ఈడును పోనీ. మొత్తం మాసం తీయమన్నవాడు మొత్తం మాసం అంతా వండేయమంటే పర్వాలేదు. కానీ లెక్కెడతాడు ముక్కలు ఆయన. ఇంకో ఆయన ఉన్నాడు, మా కపిల్ ఉన్నాడు. ఆయన అలా కాదు. ఆయన అయితే కరెక్ట్గా చెప్తాడు. ఇంతమందికి వండు అంటాడు. మనం తీయటం వండటం ఇన్ని ముక్కలు వండు అని ఏం చెప్పడం, లెక్కెట్టడం ముక్కలు. ఆయన ఈ ఉన్నారు కదా ఇతను, ఈయనే నాకు చాలా తలకాయ పోటు అనమాట. ఇప్పుడు వస్తాడు అన్ని ప్లేట్లు వేసుకుని ఎన్ని ముక్కలు లెక్కెట్టుకుని ఇన్ని ముక్కలు ఉండు, వాళ్ళు వచ్చి జనాన్ని బట్టి ఇన్ని ముక్కలు ఉండి అంటాడు. ఇంకా వెనకాల వాళ్ళకి ఉన్నది లేనిది అనేది మసోదాని కూడా ముక్కలు ముద్దదే కదా. అదనమాట. నేను ఇంకా ఏదో చిన్నదే కదా వీడియో చేద్దాం అనుకున్నాను. నేను ఇంకో చేస్తున్నాడు ఫోన్ అన్నాను కదా. ఫోన్ చేసి ఏమన్నాడు అనుకున్నారు? ఇంచు 13 ముక్కలు అయ్యి ఇలాగ ఉంటాయి కదా సేటలాగా. ఇంతకు ముందే చూపించాను అయ్యి. ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ అంటున్నాడు 4 ముక్కలు ఉండి అంటున్నాడు. అంత మాసం తీసేసాను, నీట్లాడేసాను. మళ్ళీ అటుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఇప్పుడు అర్జెంట్గా గవ్వసాయి ఇట్టు ఎవరో వస్తున్నారు. 2 మనుషులకి గవ్వకాయ కాదు, గవ్వసాయి ఇట్టు 2 మనుషులకు ఉండు అన్నం. 4 ముక్కలు ఉండు, 4 ముక్కలు ఉండు అన్నాడు. ఇప్పుడు 4 ముక్కలు తీసి వండుతాను. ఆ ముక్క ముందు చెప్తాను. 4 ముక్కలు ఆల్రెడీ 3 ముందు తీసాను. 3 ముక్కలు ముక్క అట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. దాని బదులు ముక్క తీసుకుంటూ వదులుకుని ఇప్పుడు అన్నీ నీళ్ళు ఆడేసాను. నీళ్ళు కారదా ఇటుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. మళ్ళీ తర్వాత అదే వండాలి. ఎట్టేసానండి పొయ్యి మీద. ఏదోనే వచ్చాక సేపు బుర్ర తిన్నారో అయిపోయింది మన పని. కానీ మీకు వింత చూపిందని చూడండి. ఈ ప్లేట్ చూసారా? ఈ ప్లేట్ తెల్లగా సబ్బెట్టు కడిగాను ఇప్పుడే. సబ్బెట్టు కడిగానా? దీన్ని చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ పెడతాను. దీన్ని తర్వాత ఒక అరగంట తర్వాత చూపిస్తాను. మ్యాజిక్ ఇక్కడో లేకపోతే ఇక్కడో పెడతాను. ఇక్కడ పెడతాను. ఒక అరగంట తర్వాత చూడండి దీని పరిస్థితి ఎలా ఉంటుందనా. కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. ఇంకా మీకు చూపిస్తాను. ఇట్టు అరగంట అన్నాను కదా, ప్లేట్ అరగంట అవ్వలేదు. కానీ అయినా చూపిస్తాను చూడండి ఇది ఎలా ఉందని. దీని నిండానే అయ్యే రెట్లు, ఈగరెట్లు. ఈగలో రెట్టేస్తే చూసారా? నల్లగా ఇవన్నీ చేసి
కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రతి వస్తువు అప్పుడెట్టిన 5 నిమిషాలకైనా సరే కడుక్కొని తినవలసి వస్తుంది. ఏదైనా సరే ఈ మొత్తం ఇవన్నీ చుక్కల కింద అడుపుని అని గమనించాను నిన్న మొన్న. నేను ఈగలు అనమాట, ఈగలు రెట్టేసేసి అయ్యి బాబాయ్ చదువుతుంటే తినలేకపోతున్నాం బాబా. అందుకే ప్రతీది మూత పెట్టుకోవాలి, ప్రతీది కడగాలి. అలా ఇలా తీసి ఇలా కింద పెట్టిన తర్వాత కూడా ఎండగాలి. ఎందుకంటే దాన్ని ఎలా పట్టేస్తున్నాయి ఎంగనండి ఈగలు. అందుకని కడుక్కోవాలి. అయ్యి బాబా మళ్ళీ తినలేం మనం. మొక్క పూసి రెడీ అయిపోయింది. మొక్క పూసి మొక్కలు కూడా చాలా వెరైటీగా కొట్టించుకొచ్చారు. ఇవి ఇంకా పెట్టుడే కార్యక్రమం అయిపోతుంది. 5 నిమిషాలు తక్కువ 1 గంట. ఎప్పుడు అడిగితే అప్పుడే ఆడతాను. ఈ హెడింగ్ ఎట్టాను. ఈ మొక్కలు చూసారు ఎలా ఉన్నాయని వెరైటీగా కోయించుకొచ్చాడు మొక్కలు అనమాట. ఎట్టేసాను పాపం. మా సుధాని ఒకడికి ఒక మొక్క కూడా లేదు. ఎంత బాధపడుతున్నాడో. మొక్క ఉంచట్లేదు నాకు అని. ఆయనేమో లెక్కేసుకుంటాడు. ఇంక మనం ఏం చేస్తాం అందులోను. ఒకటి మరి ఎట్టొస్తాను ఒకసారి వచ్చేసాను. తర్వాత తీద్దాం. ఇలాగానే రూమ్లో మా సుధాని ఏం చేస్తున్నాడు చూద్దామా. హాయ్ ఆకలి అన్నం లేదు అన్నాడు పాపం. ఇంకా 1 గంట అయింది కరెక్ట్గానే. పొద్దున్న టిఫిన్ చేశాను, టీ తాగాను అంటున్నాడు. అక్కడ ఉన్నవాడు పెద్ద మూతరు. మొత్తం మాసం అంతా పోడు మాకు అన్నం ఉంచాడు అన్నాడు. పాపం చూస్తే జాలి అవుతుంది నాకు. ఒక్కొక్కసారి మంట అవుతుంది అనుకో. అది పెద్ద పట్టించుకోను. బస్ అక్కేలే बस في هاي شباك بس ايش بس ما في لحم اللحم ما يخلي الهاي ما يقلي دريت اكل بس هذا يجي بعدين اكل الحين اكل. لا كذا بعد نشوف. ممكن عندنا قسم ربنا يخلي لنا شيء منه. اوكي يمكن الله شوي حبة في مزيد زين. 1 حبة وهذا بكليت يجي زين. ما يكلي ما في مشكلة. انا يجي بعدين يتكلم ولا دقيقة لي السوى الغطا خلينا عيش بس نسوي هنا. لا في تونة لا في جال بس عينا في يود على الله عدس. పైకి లేచి వెళ్ళిపోతే దుప్పడు మూసిగేసేసాడు చూసారా. దుప్పడు మూసిగేసేసాడంటే చలికి కాదు ఎంతకనే ఈ ఈగలకి అయ్యా అవలానికి ముక్కులోని చెవులోని దూరిపోయి ఏమస పెట్టేస్తున్నాయి అనుకో మమ్మల్ని. నేనైతే ఇలా ఉంటాను ముసుగేసుకుని. ఏం చేస్తాం మరి. ముక్కు ఒకటి కనపడుతుంది అంతే. ముక్కు గాలి పీల్చుకోనకు. లేదంటే రూమ్లో కూర్చుంటే మొత్తం అంతా పట్టేస్తున్నాయి దరిద్రగుంటే ఈగలు. ఎక్కడ దాపరించాయి కానీ ఇవి. తినేమో అక్కడ ఏదో పని ఉన్నది అన్నాడు. చిన్నులు చూసాడా నన్ను అంటే కాలెట్టుకుని అలా దుంకమంటున్నాడు. మన వల్ల ఎక్కడవుద్ది. ఆ చేతిలో ఉన్నది ఏంటనుకుంటున్నారు. అది ప్లేట్ మందు అనమాట ఒంట్లకి. ప్లేట్ దవ్వ మళ్ళా అదా బోసా. వెళ్ళి మరి అక్కడ ఏం చేయాలో ఏంటో రారా అంటున్నాడు. మరి పేడ ఎత్తింతాడు ఇప్పుడు నా చేత. నాకేమైతే అర్థం అవ్వట్లేదు. సో నాకు ఉడతలక్కుని అంత ఉన్నాడు కానీ టిక్కు అంట వెళ్ళిపోతున్నాడు. ఓను అండి. అదిగా తోడు కట్ట ఉంది కదా మెల్లని పచ్చతోడు. దానికి బంధం వేయాలంట. బంధం అంది తీసుకొచ్చాడు అండి హెల్పింగ్కి. వండుకోవాలంత ఉన్నాడు. లోపల తిరుగుతున్నాడు గిరగిరమని. నేను వెళ్ళను లోపలికి రమ్మన్నాడు కానీ నేను వెళ్ళను. అదిగో పచ్చ తోట ఉంది కదా మెల్లోని. అది ఇది పెద్ద ఖతర్నాక్ అనమాట. ఇది ఇలా తంతది కోలుతో. ఇది మొన్నట్టుకున్నాం మేము. అలా అయితే పట్టుకున్నాడు పట్టుకొచ్చాడు. ఇంకా ఇక్కడ కడుతున్నాడు దీన్ని. దీనికి బంధం వేయాలంట. మరి బంధం ఇలాగేతాడు వేసేం బంధము. అది అక్కడ పచ్చ కలర్ ఉంది కదా అక్కడ మందు కొట్టాడు అనుకున్నంత. చెప్పున్నమాట అంటదేంటి బంధం వేసినని.
రారా అంటున్నాడు నన్ను ఎందుకో మరి. ఎంత తీస్తున్నాడంటే గుంట, ఇదిగో ఈ బరకం దీన్ని కోసి ఇలాగ ఈ వారే కట్టాలన్నమాట. ఇదిగో ఇది మొన్న కట్టాం, ఇది నల్లదే. ఇప్పుడేమో ఇది ఇలా కట్టాలి ఇలాగా, ఎందుకంటే ఒంట్లకి చలి ఎట్టకుంటానమాట. చలిగాలి వేస్తుంది కదా నైటు, అవి పిల్లల బాలింతరాలు కదా అవి, అందుకని చలి ఎట్టకుండానే ఇలా కట్టాలంట రౌండ్. కానీ ఆ ప్రయత్నంలో ఉన్నాం మరి ఇప్పుడు ఇద్దరం. దాకా ఇందులో ఒంట్లు ఉండి కదా, ఆ ఒంట్లేమో ఆ యజమాని ఉన్నాడు కదా మాకు, పెద్ద యజమాని. ఆ పెద్ద యజమాని తోలుకెళ్ళాడు కారు. ఎక్కడ ఇది కారు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాడు. ఒంట్లు అయితే అయ్యో 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 అక్కడ ఉన్నాయి. మాకేమీ పని చెప్పాడు. అలాగైతే నిలబెట్టాం దీన్ని, ఇలా కట్లు కట్టి. మరి ఇంక కింద మళ్ళీ ఎగరకుండా ఇసుక వేయాలి కింద ఇలా వారని. మనకు అలా ఖాళీ లేదు, రెస్ట్ లేదు. ఇంకా ఇదే పని. వాయి కూడా ఇస్తున్నారు అనుకో మనల్ని, ఏం చేస్తామండి. వచ్చిన తర్వాత తప్పదు మరి. ఇంకా బోలు పని ఉన్నది, ఈ ఇసుక వేయాలి, లోపల చెత్త ఎత్తాలంతా. మళ్ళీ సాయంత్రం వంట పని వంట అది, పని వంట అది, ఇంకా నేను ఇంకా కాసేపు ఆడు కాసేపు నేను కొడతామన్నమాట. నాకు ఈడే తీరా అంటే తీడు, నేనేమో పైన నుంచి ఇలా కౌరులు చెప్తున్నట్టు ఉంటుంది మీకు, ఇదేం పని చేస్తున్నట్టు ఉంటుంది. నాకు వీడియో ఎవరు తీస్తారా, ఎవరు తీయరు. అసది పొద్దున్న నుంచి కొట్టు వదులుతున్నారు మీరు. సూరా رافي معلوم ما في معلوم. ఇంటికాడే రగ్గొట్టి చిన్న పనిలే కానీ خلاص اوكي. పని అయిపోయిందా? పని అయిపోయింది. ఇక్కడ పని ఉన్నదని ఈ గడ్డి అంటే సంచిలోకి ఎత్తాలంటే ఇది అలా ఉన్నట్టు గడ్డి అంటే ఇదంట సంచుల్లోకి ఎత్తాలంటే ఈ గడ్డి. వీడి తలకాయ ఎలా ఉందంటే ఇదిగో ఈ గడ్డి ఇంత ఎత్తాం ఇంచోపును ఇందులోది. నేను బయటకు వచ్చాను, నేనంటే తాస్తాయనకి వెళ్ళాను రూమ్ కాడికి. పాలు పితకన్నారు, పాలు పితుతారన్నమాట ఇందులోకి. ఆ తాస్తాయనకి వెళ్ళాను, అయిపోయింది. ఇదంటే మా పనే పొద్దున్నుంచి సాయంత్రం దాకానే. అంటే ఈ రోజు అయితే కొంచెం వీడియో చేయడానికి టైం ఉంది, కానీ ఒకరోజు వీడియో తీసుకోవడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే కూడా ఉంటారు కాబట్టి దానికోసం వీడియో చేయడానికి కూడా టైం ఉండదు. ఇదే ఈరోజు కొంచెం అవకాశం దొరికింది, కొద్దిగా వీడియో చేశాను పొద్దునుంచి. ఇంకా పని ఉన్నది, ఇక్కడతో ఆపుతాను ఇంకా. ఎందుకంటే తర్వాత నుంచి నాకు కూడా ఉంటారు, మళ్ళీ సాయంత్రం వంట చెయ్యాలి. ఓకే మరి నా వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి మరి బాయ్ ఉంటాను. జై హింద్.